నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జెండా పట్టుకుని తిరగడమే కాదు, దేశభక్తిని చాటాలి. తిరుపతిలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ గీతా కుమారి. సూళ్లూరుపేట పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతాం. హోలీ క్రాస్ సర్కిల్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఐ లవ్ సూళ్లూరుపేట ఐకాన్ బోర్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. సమస్యలు పరిష్కరిస్తాం. మనుబోలు సమీపంలోని బైపాస్ కోటల వద్ద బీజేపీ జెండాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన పార్టీ మండల అధ్యక్షుడు రామిరెడ్డి తదితరులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మేరకు ప్రతి ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2 వారాల పాటు నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేశారని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం నుండి ఎస్వై యూనివర్సిటీ స్టేడియం వరకు కార్పొరేషన్, టూరిజం మరియు ఎస్వై యూనివర్సిటీ వారి భాగస్వామ్యంతో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలన్నారు. మన పరిసరాలను, నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో, తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహతి ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి. అది ఒక ఆఫీసెస్లోనే కాదు, ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి, మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా, ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకుని ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటికేషన్స్ చైర్మన్ సుగుణమ్మ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మునికృష్ణ, టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ గీతా కుమారి సూచించారు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ చేసి ఓ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని, అరెస్టు కాకుండా ఉండాలంటే ఖాతా సొమ్ముకు పంపాలని చెబుతారన్నారు. ఈ క్రమంలో భాగంగానే పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడి నుండి 60 లక్షలకు పైగా నగదు వసూలు చేసినట్లు ఆమె వివరించారు.
రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్ రీసెంట్గా అంటే ఒక 4 to 7 days అనుకోండి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏజ్ 65 to 70 years ఎంత అమౌంట్ లాస్ట్ అయినారంటే 66 lakhs వాట్సాప్ కాల్ చేశారంట. చేసి ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ పలానా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు మాకు అమౌంట్ ఇవ్వాలన్నారు. సరే ఫస్ట్ అమౌంట్ అది కూడా 3 bank accounts కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వితిన్ 2 to 3 daysలోనే 66 లక్షలు. వాళ్ళకి క్లియర్గా ఉంది ఇట్లా సిఐడి అని చెప్పి ఒక పక్కన డిపార్ట్మెంట్లో ఫ్లాగ్ ఉంది, ఒక పక్కన నేషనల్ ఫ్లాగ్ ఉంది. లిటరల్గా చూస్తే ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ లాగే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అరెస్ట్ చేశారేమో అన్నట్టుగానే ఉంది. ఎవరైనా నమ్ముతారు, కానీ నిజంగా అరెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు వస్తారు కదా, కానీ అరెస్ట్ ఎక్కడ చేస్తారు? పోలీస్ వాళ్ళు సీన్కి వెళ్ళడము, స్పాట్ లోనో అరెస్ట్ చేస్తారు. డిజిటల్ గా ఎవరైనా అరెస్ట్ చేశారా? లేదు కదా. సో మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఇలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫేక్ కాల్స్ వస్తే దయచేసి ఆన్సర్ చేయకండి, ఇమీడియట్గా బ్లాక్ చేయండి. ఎవ్వరు డిజిటల్గా అరెస్ట్ చేయరు. మీకు అంతగా డౌట్ ఉంటే ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వండి. లేదు పొరపాటున ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం అమౌంట్, ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి. ఇట్స్ టోల్ ఫ్రీ నెంబర్. అట్లీస్ట్ అమౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ డిటెక్షన్ అంటారు కదా. సో ఆన్సర్ చేయకండి. నిజంగా మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మీ ఫ్రెండ్స్నో మీ రిలేటివ్స్నో కాల్ చేసి కనుక్కోండి, తెలుస్తుంది కదా నిజంగా అరెస్ట్ చేశారో లేదో అని. ఆ 66 lakhs ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఎంత అమౌంట్ రిటర్న్ అయింది అనుకుంటున్నారు? అది కూడా వేరియస్ లేయర్స్లో ఫ్రీజ్ అయి ఉంది. సో దయచేసి ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్స్ కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇలా వేరియస్ వింగ్స్ అనమాట. అండ్ ఇంకొకటి లింక్స్ అన్నీ వస్తుంటాయి, బ్లూ కలర్ హైలైట్ ఉంటాయి, అవి మాత్రం క్లిక్ చేయకండి, ఓపెన్ చేయకండి. మనకు తెలియకుండానే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మనకు పర్సనల్ డేటా కూడా షేర్ అయిపోతుంది. దయచేసి ఇది పబ్లిక్ ఇవన్నీ గమనించాలని కోరుకుంటున్నాను. సూళ్లూరుపేట పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేట ప్రాంతంలోని హోలీ క్రాస్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ సూళ్లూరుపేట ఐకాన్ బోర్డును ఆమె ప్రారంభించారు. సూళ్లూరుపేట రాకెట్ సిటీ, శ్రీహరికోటకు గుమ్మం, ఫ్లెమింగో పక్షుల స్వర్గం, శ్రీ చెంగాళమ్మ తల్లి పుట్టినిల్లు. ఈ అందాల పట్టణంలోని హోలీ క్రాస్ సర్కిల్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఐ లవ్ యూ సూళ్లూరుపేట ఐకాన్ బోర్డును ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళంగి నది పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ను తొలగించి అక్కడ ఆధునిక పార్కు నిర్మాణం చేపడతామని తెలిపారు. సూళ్లూరుపేట ప్రాంతాన్ని అన్ని విధాల సుందరవందనంగా తీర్చిదిద్దుతామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటే తనపై అనవసర నిందలు వేయడం సరికాదని ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు. సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ సూళ్లూరుపేట టౌన్ లో మనం ఐ లవ్ సూళ్లూరుపేట అనే ఐకాన్ ని ఇక్కడ సూళ్లూరుపేటలో హోలీ సర్కిల్ దగ్గర నిర్మించడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు మన సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీని చెన్నైకి వెళ్లే నేషనల్ హైవే రహదారిలో వెళ్లే వాళ్ళందరూ కూడా మన సూళ్లూరుపేటని ఐడెంటిఫై చేసేలాగా ఈ రోజు మనం ఇక్కడ ఐ లవ్ సూళ్లూరుపేట అనే గుర్తింపును కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అలాగే మన సూళ్లూరుపేట ప్రాముఖ్యతనిచ్చిన ఫ్లెమింగోస్ కానీ, అలాగే ఇస్రోన్ కానీ, అలాగే ఇక్కడ చెంగాలమ్మ టెంపుల్ ని కూడా అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మన సూళ్లూరుపేట ఐడెంటిఫికేషన్ కోసం మనము, అలాగే ఈ సూళ్లూరుపేట బ్యూటిఫికేషన్ కోసం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం సూళ్లూరుపేట టౌన్ లో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అలాగే ఈ డంప్ యార్డ్ చూస్తే ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి కూడా అంతా పేరుకుపోయిన డస్ట్ ని కూడా ఈ రోజు రిమూవ్ చేస్తూ అక్కడంతా కూడా ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. త్వరలోనే ఇదంతా ప్రాసెస్ అయిపోయి దీన్ని ఇక్కడ నుంచి కొన్నెంబట్టుకి షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక మంచి పార్కును కూడా ఏర్పాటు చేస్తే మన సూళ్లూరుపేట బ్యూటిఫికేషన్ ఇంకా పెరుగుతుంది. అలాగే డెవలప్మెంట్ కోసం కూడా మనం కృషి చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ గత పాలకులు ఇప్పుడు ఎన్నో అవాస్తవాల్ని జనాల్లోకి తీసుకెళ్తూ మీరే చూసుంటారు. రీసెంట్ గానే మనకు ఆర్టీఓ గారి దగ్గరకు వెళ్లి ఇసుక గురించి, గ్రావెల్ గురించి మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో నెలకొన్న సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి అన్నారు. మనుబోలులోని బైపాస్ కోటల వద్ద నాయకులు పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనకు కార్యకర్తలతో కలిసి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోలా శ్రీనివాసులు, వలిపి శ్రీనివాసులు, వెంకటకృష్ణారెడ్డి, అజయ్ కుమార్, వెంకయ్య యాదవ్, సోలం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అంతే అంతే
ఆగస్టు 13వ తేదీ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా మణుగోలు మండలం నుంచి కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంగా వెళ్ళి మన పార్టీ సమస్యలు, మన సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రత్యేకించి మణుగోలు మండలంలో అభివృద్ధి కొంత వెనకబడి ఉంది. మనకి ఏ ఇండస్ట్రీతో కంపారిటివ్గా ముత్తుకూరు సర్వేపల్లి నియోజకవర్గంతో పోల్చినప్పుడు మణుగోలు మండలం అభివృద్ధి తక్కువగా ఉంది. కాబట్టి మన సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వివరించి విలేజెస్ నుంచి రోడ్డు కనెక్టివిటీ గురించి మాట్లాడి మన సమస్యల గురించి పోరాడడానికి, మన సమస్యలు ఆయనకి చెప్పుకోవడానికి, మన పార్టీ బలాన్ని రాష్ట్రం అంతా తెలియజేసేటట్టు మణుగోలు మండలం నుంచి 100 మందికి పైగా కార్యకర్తలందరం కదిలి మాధవ్ గారిని సమావేశానికి హాజరవడం. కార్యకర్తలందరం వెళ్ళి ఈ పర్యటనని విజయవంతం చేయడానికి ఇక్కడ సమావేశమై ప్లస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మణుగోలు మండలంలో నూతన అధ్యక్షుడు రామిరెడ్డి ఎన్నికైన సందర్భంలో పార్టీని కొంచెం బలోపేతం చేసేదానికి అందరం జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా దీనికి సహకరిస్తాం. ఇదే జెండా ఊరూరు ఎగరేయాలని భారతీయ జనతా పార్టీ ఊరూరున ఇదే మణుగోలు మండలం హెడ్ క్వార్టర్లోనే కాదు, ప్రతి పల్లెల్లోనూ ఇదే జెండా ప్రతి నెలకోసారి ఒక ఊళ్ళో ఈ జెండాని ఆవిష్కరించి పార్టీని బలోపేతం చేసేదానికి మణుగోలు మండలం బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరం కట్టుబడి ఉంటామని సభాముఖంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి పర్యటన శుభ సందర్భంగా మణుగోలు మండలంలో మిత్రులు రామిరెడ్డి అధ్యక్షతన ఈరోజు బీజేపీ జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశాలలో అధిక కార్యకర్తలు గల పార్టీగా పేరు తెచ్చుకుంటుంది. ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ఈరోజు గ్రామాల్లో పేదలకు రేషన్ బియ్యం కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, తాగునీరు కానీ, మౌలిక వసతులు, విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు మొత్తం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మనమందరూ బతికి పట్టగట్టి తిరుగుతున్నామంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ని కరోనా నుంచి కాపాడగలిగారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాల నుంచి మనం గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు కోరారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీశక్తి భవనంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీశక్తి భవనంలో ఎంపీడీఓ శ్రీనివాసుల అధ్యక్షతన మండల ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై చర్చించారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకంపై వాడి వేడి చర్చ జరిగింది. తీర ప్రాంతంలోని 4 పంచాయతీల్లో పనులు జరగట్లేదని తెలిపారు. దీనిపై స్పందించిన ఏపీఓ పంచాయతీలోని ప్రజాప్రతినిధులు సూచించిన విధంగానే పనులు చేస్తున్నామని తెలిపారు. విద్యాశాఖలో ఇటీవల మోడల్ స్కూల్ మెర్జింగ్ విధానంపై పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వారి తరఫున ఈ సర్వసభ్య హాజరయ్యాను. దీంట్లో ఇప్పుడు జరిగిన సమావేశంలో ముఖ్యంగా మా రెవెన్యూ సంబంధించి దృష్టికి వచ్చినటివి 2 అంశాలు. ఒకటి హౌసింగ్ సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇంకా మా దగ్గర ఏమైనా పెండింగ్ ఉంటే దయచేసి హౌసింగ్ ఏఈ గారు ఆ లిస్టు, ఆ లబ్ధిదారు వివరాలు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కంటే ఆ లబ్ధిదారు వివరాలు కానీ మాకు అందజేయగలిగితే మేము కన్సర్న్ బీఆర్ఓస్తో మాట్లాడి వాళ్ళకి కొన్ని ఒక అప్డేటెడ్ లిస్ట్ కానీ నాకు ఇవ్వగలిగితే కొన్ని మనం అబ్జెక్షన్ పూర్వక ఇవ్వలేకపోవచ్చు. అవి ఏమనేది రిమార్క్స్ ప్రకారంగా చెప్పి వాళ్ళ రైతులు కూడా మేము మోటివేట్ చేస్తాము. అది ఫస్ట్ ఇష్యూ సార్. సెకండ్ ఇష్యూ ఇందాక ఎంఏఓ గారు చెప్పినట్టుగా అన్నదాత సుఖీభావ డబ్బులు పడలేదు అన్న విషయం మీద గౌరవ సర్పంచ్ గారు మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మేడం గారు చెప్పినట్టుగా మనకు 2239 ఆధార్ సీడింగ్ తప్పులు ఉన్నాయని వచ్చాయి. దాన్ని మేము మా విఆర్ఓస్ అందరికీ ఇచ్చి వెరిఫై చేయించాం. మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. ఆ 2000 ఎందుకు పడుతుందంటే ఉదాహరణకి నా పేరు రాఘవరెడ్డి అని మీరు ఖాతా నెంబర్లో నోటెడ్ అయ్యి ఆధార్ నెంబర్లో రాఘవే అని ఉందనుకోండి, అది మిస్ మ్యాచ్ కింద చూపించేస్తుంది కంప్యూటర్. ఆధార్లో కనుక రాఘవ్ అని పేరుతో వచ్చి మీ అసలు పేరు ఖాతా నెంబర్లో వెబ్లాండ్లో రాఘవరెడ్డి గారు ఉంటే మిస్ మ్యాచ్ కింద చూపించేస్తుంది.
ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడేనని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. కుప్పం నుండి ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కోట పట్టణానికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన డిప్యూటీ డాక్టర్ దాసరి చెన్నకేశవులు తదితరులు మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పలుకుతున్నాము. ఈ సందర్భంగా మాధవ్ గారు జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యవసాయ పొలాల్లో మోటార్లు, వైరు దొంగిలించిన కేసులో చిట్టమూరు మండలం ఆరూరు గ్రామ అరుంధతివాడకు చెందిన 5 నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ హుస్సేన్ బాషా తెలిపారు. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వెంకటేష్, పోలయ్య, కోటేశ్వరరావు, సుబ్బయ్య, గిరిబాబు అనే నిందితులు గత 2 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని, చిట్టమూరు, కోట, దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ల పరిధిలో వారు నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడం జరిగిందని ఆయన వివరించారు. కల్గుర్తిపాడు అడవిలో నుంచి మా ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు కల్గుర్తిపాడు అడవిలో నుంచి ఒక ఆటో వస్తుంది. దాని అనుమానాస్పదంగా ఉన్న దానిపైన ఆయన యొక్క స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది. దానిలో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, మనకి అగ్రికల్చర్కి ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క రాగిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళని విచారించడం జరిగింది. వాళ్ళందరూ దానిలో వెంకటేష్, పోలయ్య, కోటేశ్వరరావు, సుబ్బయ్య, గిరిబాబు అని వీళ్ళందరూ ఆరూరు గ్రామంకి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక గుంపుగా ముఠాలాగా ఏర్పడి రొయ్యల గుట్టల వద్ద కానీ దగ్గర నుంచి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు తీసుకొస్తున్న వాటిల్లో మొత్తం 175 కేజీల రాగిని మరియు అల్యూమినియం 338 కేజీల అల్యూమినియాన్ని చేసినాము. ఇది ఈ మొత్తం 8 కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవరీ చేశాము. అలానే దీనికి ఉపయోగిస్తున్నటువంటి వాహనం అశోక్ లైలాండ్ దోస్త్ ట్రక్ని ఆ డ్రైవర్తో సహా అందరినీ అదుపులో తీసుకున్నాము. వీటన్నిటిని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాని గురించి 30 అంటే గత 2 సంవత్సరాల మొత్తం ఆక్వానే మనకి ఇట కోటా వాటిలో అయితే 2 అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కోటా వాకాడు అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు, ఇక్కడ మన దొరవారి సత్రం అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్. అది కూడా అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ అంటే కొన్ని సంవత్సరాలుగా, అంటే అది డెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, లైవ్లో ఉన్నాయి కాదు. రైతులు దాని యొక్క పంటలు పండించక దానికి బీడుగా ఉన్నటువంటి వాటిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు. ఈ మిగతా కూడా మన చిట్టమూరు మండలాల్లో ఉన్న మొత్తం అయితే అన్ని యాక్వాకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు చేయడం జరిగింది. అవి మొత్తం రాగి 100 కేవీలో 150 కేజీస్ రాగి ఉంది. దానిలో అంటే అవి వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ మనకి ఏంటంటే వీళ్ళు అదంతా తీరు, దానిలో ఉన్నది పగలు కొట్టేసి వాళ్ళకి వచ్చిందే తీస్తారు. ఇంకా వీళ్ళు కాల్చాలి దాన్ని. జనరల్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని కాల్చి తొక్కి ముద్దలుగా చేసి అసలు వాడు తీసుకునేవాడు కూడా దాన్ని కనిపెట్టలేని పరిస్థితులు తీసుకెళ్ళి అమ్మితేనే కొంటాడు. బ్లాక్ చేసి అమ్ముతారు డైరెక్ట్ కలర్ లేకుండా. అలా తీసుకుపోతే అమ్మరు, దీన్ని వేరే దగ్గర తీసుకుపోయి తొక్కిస్తారు. తొక్కిస్తే దాన్ని బట్టి అమ్మించి కేజీ 750. అవును. ఇది రాగి కూడా మంచి క్వాలిటీ రాగి ఉంటుంది. అందుకనే ఉద్దేశంతో అన్ని పెడతారు. కొన్ని ఏంటంటే వాళ్ళు పగలగొట్టి నాకు తెలియదు లోపల రాగి ఉంది, అల్యూమినియం ఉంది. అందుకని వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వాకాడు సిఐ హుస్సేన్ బాషా సూచించారు. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చవితి వేడుకలు నిర్వహించేవారు ముందుగా పోలీసు అనుమతి తీసుకోవాలన్నారు. ఎక్కడ విగ్రహాలను ఏర్పాటు చేసినా వారి నుండి ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుందని సిఐ వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ చిన్న బలరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా మన చిట్టమూరు మండల ప్రజానికానికి చెప్పేది ఏమిటంటే, రేపు రానున్న రోజుల్లో మనము
వినాయక చవితి పండుగను జరుపుకుంటా ఉన్నాము. అందరూ ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకొని ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ ముందుగా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతోనే చేసుకోవాలి. వాళ్ళు ఆ మండపానికి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలా. వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్లో పెట్టుకోకూడదు. పెట్టుకున్నా కానీ దాని యొక్క పంచాయతీ అప్రూవల్ పర్మిషన్స్ అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి. ఈ పండుగ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. నిమజ్జనం సమయంలో కూడా అందరూ వాళ్ళ యొక్క సమయం పాటించి సాయంత్రం 5 గంటల లోపు నిమజ్జనానికి వచ్చేయాలి. అంటే వాళ్ళు అనుకున్న రోజులు, అంటే 3వ రోజు 5వ రోజు 7వ రోజు ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అనుకున్న రోజు సాయంత్రం 5 లోపల వచ్చేస్తే అక్కడ దాని గురించి మన తూపిపాలెంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్రేన్లు పెట్టడము, వాళ్ళ సేఫ్టీ కోసం బోట్లు పెట్టడము, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు పెట్టడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఈసారి కొత్తగా క్రేన్లు పెట్టిస్తున్నాము. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దానికి సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క సేవలను కూడా సద్వినియోగం చేసుకొని చాలా దాన్ని జాగ్రత్తగా రావాల్సిందే తెలియజేస్తున్నాము. మరి చిన్నపిల్లల్ని వాళ్ళని సముద్రం దగ్గరకు తీసుకోకుండా ఉంచడం చాలా మంచిది. ఇది కొంచెం ఇంతకుముందు కూడా మన దగ్గర 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. పోయినసారి వినాయక చవితి అప్పుడు కూడా ఇద్దరు నాయుడుపేట పిల్లలు ఈత రాక వాళ్ళు మునిగిపోవడం జరిగింది. అలాంటిది ఈ సంవత్సరం అలాంటివి జరగకుండా కొంచెం చిన్నపిల్లల్ని వాళ్ళని దూరం పెట్టాలనేసి మేమందరికీ ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా అందరినీ మేము తెలియజేసుకుంటున్నాము. సాయంత్రం 5 లోపు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిమజ్జనానికి వచ్చేటట్టు చూడండి. ముఖ్యంగా అక్కడ వచ్చే వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లు వాళ్ళు మద్యం సేవించకుండా దానికి దూరంగా ఉంటే మంచిది. ఈసారి ఖచ్చితంగా మద్యం సేవించిన డ్రైవర్ల పైన డ్రంక్ డ్రైవర్ టెస్టులు పెట్టడము, మిషన్లు కూడా తీసుకొస్తున్నాము. డ్రంక్ డ్రైవర్ టెస్టులు చేసేసి వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరుస్తాము. అందుకని ఇది కొద్దిగా జాగ్రత్తగా ట్రాక్టర్ డ్రైవర్లని తీసుకొచ్చే బాధ్యత విగ్రహం ప్రతిష్ఠించే కమిటీ వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళపైన ఇది పెళ్లకూరులోని ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమీలారాణి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ జితేంద్ర, సిహెచ్ఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మన మేడం గారు చక్కగా మాట్లాడారు. ఒకసారి మేడం గారికి అర్థం చేద్దాం. ఆహారం ఏమవుతుందంటే అక్కడ విలే ఉంటాయి. విలే ద్వారా మన బ్లడ్ జీర్ణమైన ఆహారము నుంచి మనకి ఎనర్జీ రావాలంటే బ్లడ్లో కలవాలి. అలా బ్లడ్లో కలవకుండా అక్కడ మనుబోలు కోదండరాంపురం గమ్మలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా రాత్రి స్వామివారికి విశేష పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోసూరు మహేష్ గౌడ్ జ్ఞాపకార్థం వారి సతీమణి కోసూరు శ్రీలక్ష్మి, వారి కుమారులు శివ సాత్విక్, వెంకట రిషి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెండా పట్టుకుని తిరగడమే కాదు, దేశభక్తిని చాటాలి. తిరుపతిలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ గీతా కుమారి. సూళ్లూరుపేట పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతాం. హోలీ క్రాస్ సర్కిల్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఐ లవ్ సూళ్లూరుపేట ఐకాన్ బోర్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. సమస్యలు పరిష్కరిస్తాం. మనుబోలు సమీపంలోని బైపాస్ కోటల వద్ద బీజేపీ జెండాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన పార్టీ మండల అధ్యక్షుడు రామిరెడ్డి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.